నేనే వెళ్ళినా ఒకటే రోజు 7 చచ్చిపోతే సరే అప్పుడున్న ప్రభుత్వాన్ని వేడుకుంటే వాళ్ళు సాయం చేయలేదు, అది వేరే సంగతి. కానీ దుబ్బాకలో, సిరిసిల్లలో, గద్వాలలో, మన నారాయణపేటలో చాలా చోట్ల ఎక్కడెక్కడైతే చేనేత కార్మికులు ఉన్నారో వందల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలా వల్నరబుల్ లైఫ్ అయిపోయింది వాళ్ళది. దాన్ని గమనించి మేమేం చేసినామంటే వాళ్ళకు ఉపాధి కల్పించాలి, వాళ్ళని బ్రతికించాలి, అట్లనే కొంత పేదలకు సాయం జరగాలి అని మేము ఒక ఎత్తుగడతోని ప్రభుత్వం ఒక మంచి స్ట్రాటజీ తయారు చేసి వాళ్ళకు బతుకమ్మ చీరలు తయారు చేయమని చెప్పినాం, పేద ప్రజలకు పంచిపెడదామని. రంజాన్ కానుకల కోసం బట్టలు తయారు చేయమని చెప్పినాం, క్రిస్మస్ కానుకల కోసం బట్టలు తయారు చేయమని చెప్పినాం, స్కూల్ యూనిఫామ్స్ వాళ్ళకి ఇచ్చినాం, ఇంకా చాలా ప్రయత్నాలు చేసినాం. దాంతో కొంచెం మెరుగున పడ్డారు వాళ్ళు పాపం. అనేక స్కీములు తెచ్చినాం, రంగులు, రసాయనాలు, నూలు 40%, 50%కే సప్లై చేసినాం వాళ్ళకు. వాళ్ళకి చేనేత వాళ్ళకి థ్రిఫ్ట్ కార్యక్రమం పెట్టినాం, చేనేత వాళ్ళకు బీమా పెట్టినాం, రైతు బీమా తరహాలో. ఇట్లా పెట్టి ఆ రంగాన్ని మీరు చావకుండా బాబు మీకు కాపాడుకుంటాం అని ప్రయత్నం చేసినాం. వాళ్ళని ఆ రంగం నుంచి షిఫ్ట్ చేయడానికి వరంగల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కూడా పెట్టినాం, సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ కూడా కేంద్రాన్ని అడిగినాం. ఇట్లా ఆ చేనేత కార్మిక వర్గాన్ని కాపాడుకోవాలని చెప్పి ముమ్మర ప్రయత్నాలు మేము చేసినాం. వీళ్ళు ఏంటంటే ఆ బతుకమ్మ చీర ఆర్డర్లు ఉండే, వాళ్ళు నేసిన బాబతు 379 కోట్ల రూపాయల బకాయిల్ని వాళ్ళు ఈమని అడుగుతున్నారు. అరే మా బకాయిలను ఇవ్వండియా బాబు, కొత్త వాటికి ఆర్డర్లు ఇవ్వలేదు, రంజాన్ తోఫా కూడా ఎగబెట్టినారు ఈసారి, రంజాన్ కూడా కానుకలు ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, ప్లస్ వాళ్ళకి ఆర్డర్లు ఇవ్వలేదు. బకాయిలను ఇవ్వండి, మేము బతుకుతాం తినాలి కదా మేమంటే బకాయిలు ఇవ్వలేదు కదా అని చెప్పి అడిగితే ఒక కాంగ్రెస్ నాయకుడు వచ్చి వాళ్ళని నిరోధులు అమ్ముకొని బతకమనండి, మొన్నటిదాకా దొబ్బి తిన్నది చాలలేదా, వాళ్ళని పాపడాలు అమ్ముకొని బతకమనండి అని చాలా ఘోరంగా మాట్లాడితే నాకు కోపం వచ్చింది. నేను కొంచెం తీవ్రంగా ఖండించిన. అదేందో నేను మహత్తరమైన తప్పు చేసినట్టు చేనేత కార్మికుల తరఫున మాట్లాడితే వాళ్ళ బాధను ఎక్స్ప్రెస్ చేయాలని కొంచెం వ్యంగ్యం ప్రయోగిస్తే అదేందో నేను మహత్తరమైన తప్పు చేసినట్టు నా గొంతు నొక్కటట్టు నా మీద 48 గంటల నిషేధం పెట్టినారు. అంటే ఏం చేనేత కార్మికుల పక్షాన మాట్లాడే తప్ప ఎందుకు చేయాలి? ప్రభుత్వం ఎందుకు చేసింది? ఆర్డర్లు ఇవ్వరు, బతుకు తెరువు కల్పించరు, చేసిన పనికి కూలి అడిగితే ఇవ్వరు, ప్రభుత్వంలో పెండింగ్ ఉన్న బకాయిలు అడిగితే ఇవ్వరు, చివరికి నిరోధులు అమ్ముకోండి అని వాళ్ళని అవమానిస్తారు. ఇట్లా చాలా ఘోరమైన కథ. మళ్ళీ ఇప్పుడు 4 చేనేత కార్మికులు చచ్చిపోయారండి, ఆత్మహత్య చేసుకున్నారు సిరిసిల్లలో. అక్కడ స్థానిక నాయకులు పోయి వాళ్ళని పరామర్శిస్తూ ఉన్నారు. వీళ్ళకి చేనేత కార్మికులు ఎట్లా వట్లేస్తారండి? ఎందుకు వేస్తారు? వెయ్యరు డెఫినెట్గా. వాళ్ళ ప్రతాపం ఎంత చూపెడతారు. ఇప్పుడు వాళ్ళు ఇవ్వకపోగా వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినారు కాబట్టి డెఫినెట్గా ఆ గ్రామ వర్గాల నుంచి తప్పదు. అదేవిధంగా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అని చెప్పి